రేస్ మొదలు కాగానే అతని కారు డోర్ మూసుకోవడం లేదు. టైం లేకపోవడంతో అలాగే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ట్రాక్ మీద కార్లు ఒకదానికొకటి ఈకుంటూ ఉండగా అతను వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళ్లాడు. కానీ డోర్ సమస్య మాత్రం అలాగే ఉంది. ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుని ఇంకో చేతితో డోర్ను ఆపుకుంటూ మొదటి రౌండ్ పూర్తి చేశాడు. పిట్ స్టాప్ కి వచ్చాక మెకానిక్ హ్యామర్తో ఒక్కసారి కొట్టడంతో డోర్ సెట్ అయ్యింది. కానీ అప్పటికే అతను చాలా వెనకపడ్డాడు. మళ్లీ ట్రాక్లోకి వచ్చి యాక్సిలేటర్ను పూర్తిగా నొక్కేశాడు. కార్లను వరుసగా దాటి ముందుకు పోతూ స్పీడ్ 200 పైకి వెళ్ళింది. ఒక రౌండ్ను 229 స్పీడ్తో పూర్తి చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రేక్షకులు, కామెంటేటర్లు అందరూ షాక్ అయ్యారు. మీడియాలో అతనిని స్పీడ్ మిరాకిల్ అని పిలిచారు. ఇంతలో ట్రాక్పై పెద్ద గందరగోళం అయింది. ఎక్కడ చూసినా ఈ కొన్న కార్లు. ఒక రైవల్ టీం డ్రైవర్ కూడా అవుట్ అయ్యాడు. రాత్రి అయింది. భారీ వర్షం మొదలైంది. కారు కంట్రోల్ చేయడం చాలా కష్టం అయ్యింది. అతని బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువ వేడి వల్ల పని చేయలేదు. కారు జారిపడి జీకొన్నా ఎలాగో సర్దుకుని పిట్ స్టాప్ కి తీసుకెళ్లాడు. బ్రేక్లు మార్చేలోపు రైవల్ ఒక పూర్తి రౌండ్ ముందుకు వెళ్లిపోయాడు. అతని ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, గెలవాలంటే అతన్ని 2 సార్లు దాటాలి. అతను ఆగలేదు. రాత్రంతా పుష్ చేశాడు. ఉదయం వచ్చే సమయానికి రైవల్ పక్కనే వచ్చాడు. మేస్ట్ చోర్నర్ మాత్రమే ప్రతిదీ నిర్ణయిస్తుంది. రైవల్ కాస్త స్లో అయ్యాడు. అతను అవకాశం పట్టుకుని దాటేశాడు. ఇంకా ఒకసారి దాటితే టైటిల్ అతనిదే. కొంచెం టైం తర్వాత అదే కార్నర్ దగ్గర ఇద్దరూ మళ్లీ కలిశారు. రైవల్ ఏదైనా చేసి గెలవాలని ఓవర్ స్పీడ్గతో యాక్సిలేట్ చేశాడు. ఆ ఒత్తిడిలో అతని ఇంజిన్ పాడైపోయింది. అతను రేస్ నుంచి బయటకు వెళ్లాడు. ఇప్పుడు టాప్ 3 పొజిషన్స్ అతని టీందే. గెలుపు అతనికే. అయితే అప్పుడే టీం పెద్దల నుంచి ఆర్డర్ వచ్చింది, 3 డ్రైవర్స్ ఒకేసారి ఫినిష్ లైన్ దాటాలి. ఫోటో బాగుంటుంది. అతని ఫ్రెండ్ చెప్పి డిసిషన్ నీది అని వెళ్లిపోయాడు. మొదట అతను ఒప్పుకోలేదు. ఫుల్ స్పీడ్తో అందరినీ దాటి వెళ్లాడు. గెలుపు అతని చేతిలోనే ఉంది అనిపించింది. కానీ వెంటనే ఫ్రెండ్ గుర్తొచ్చాడు. అందుకే స్పీడ్ తగ్గించి 3 కలిసి ఫినిష్ లైన్ దాటేలా చేశాడు. ఫోటో అద్భుతంగా వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. కానీ రూల్ ప్రకారం వెనక నిల్చున్న డ్రైవర్ను విన్నర్గా ప్రకటించారు. అతనికి అర్థమైంది, ఎగ్జిక్యూటివ్లు ఇద్దరినీ మోసం చేశారని. అతను మాట్లాడకుండా నిలబడ్డాడు. అప్పుడే రైవల్ టీం కోచ్ దూరం నుంచి టోపీ తీసి అతనికి సైలెంట్ సల్యూట్ చేశాడు.